రాఖీ పండుగ ఈనాటిది కాదు, దీని మూలం మహాభారతంలోనే ఉంది. శ్రీకృష్ణునికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆమెకు శిశుపాలుడు అని వికృతమైన పిల్లవాడు పుట్టాడు. ఎవరి చేయి తగిలితే అతను సాధారణంగా మారిపోతాడో అతని చేతిలోనే శిశుపాలుడు మరణిస్తాడు అని పెద్దలు చెప్తారు. ఒకరోజు శృతదేవి ఇంటికి శ్రీకృష్ణుడు వచ్చాడు. అతని చేతిలో శిశుపాలుని ఉంచగానే సాధారణ స్థితికి వచ్చేశాడు. చక్కటి పిల్లవాడిగా మారిపోయాడు. పిల్లవాడు మామూలు రూపానికి వచ్చాడని మొదట సంతోషించినా అతని చావు శ్రీకృష్ణుని చేతిలో ఉందని తేలిపోవడంతో శృతదేవి చాలా భయపడిపోయింది. తన కుమారుణ్ణి చంపే పరిస్థితి వచ్చినా పెద్ద మనసుతో తనను క్షమించమని శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది. అందుకు శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే అత్త, ఇతను చేసే తప్పులను క్షమిస్తాను, కాని 100 తప్పులు దాటితే మాత్రం దండించక తప్పదు అని వరమిచ్చాడు. శిశుపాలుడు పెరిగి పెద్దవాడై చేది అనే రాజ్యానికి వారసుడయ్యాడు. తను ఒక రాజ్యానికి రాజు, పైగా శ్రీకృష్ణుడి బంధువు. అయినా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించేవాడు. శిశుపాలుడు రాజ్యంలో వారిని పీడించడమే కాకుండా చీటికి మాటికి కృష్ణుడితో గొడవ పడుతూ ఉండేవాడు. అయితే ఒకసారి నిండు సభలో శ్రీకృష్ణుని దూషించడం మొదలుపెట్టాడు. ఆ రోజు చేసిన పొరపాటుతో శిశుపాలుడు చేసిన 100 తప్పులు పూర్తవడంతో సహనం నశించింది శ్రీకృష్ణునికి. అంతే, తన సుదర్శన చక్రాన్ని ఒక్కసారిగా శిశుపాలుడి మీదకి ప్రయోగించాడు. అయితే శ్రీకృష్ణుడు ఎంతో ఆవేశంతో సుదర్శన చక్రాన్ని ప్రయోగించినప్పుడు కృష్ణుని యొక్క వేలు కూడా కాస్త తెగింది. ఆ వేలికి కట్టుకట్టేందుకు నలుగురు 4 దిక్కులకు పరుగులు తీశారు. కానీ అక్కడే ఉన్న ద్రౌపది మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా తన చీర కొంగును తీసి శ్రీకృష్ణుడి వేలుకు రక్షగా చుట్టింది. అప్పుడు శ్రీకృష్ణుడు, నన్ను అన్నగా అనుకొని ఆదుకున్నావు కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో, నేను ఆదుకుంటాను అని అభయమిచ్చాడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచింది. తరువాతి కాలంలో ద్రౌపది చీరను లాగి కౌరవులు నిండు సభలో అవమానించాలి అనుకుంటే దానిని అడ్డుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి నుంచి శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు రాఖీలను కడతారు. జీవితాంతం తమను కంటికి రెప్పలా కాచుకుంటానని వాగ్దానం చేస్తారు సోదరులు.